సర్దార్, నిజం చెప్పు, నిజంగా నీకు దెబ్బ తగలలేదా? సర్దార్, నేను బాధపడతానని అలా అంటున్నావు కదా? అదేమీ లేదు వదినా. తను నన్ను కొట్టినప్పుడు బాధపడ్డాను, కానీ తర్వాత నువ్వు దాన్ని తిట్టావే, అప్పుడు నాకు భలే ఆనందం వేసింది. అసలు సూర్యన్నయ్య ఆ రాక్షసుని కొడతాడేమో అనుకున్నాను. సూర్యన్నయ్య అలా చేయకూడదని నువ్వు అలా కల్పించుకున్నావు కదూ. అదేం కాదు. నాకు తెలుసులే, అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. అన్నయ్యకి నేనంటే కూడా ఇష్టం. అన్నయ్యకి మనిద్దరం అంటే ఇష్టం కాబట్టి అన్నయ్యకి ఇష్టమైన పనే చేశావు. వదినా, ఆ సామాన్య అన్నయ్య పక్కన ఏం బాగుంది? నువ్వైతే అన్నయ్య పక్కన చక్కగా ఉంటావు. సర్దార్, వేరే టాపిక్ మాట్లాడు. సరే చెప్పు, ఎవ్రీ ఇయర్ ఈ ట్రీస్ కి ఎన్ని మామిడికాయలు కాస్తాయి? మీ ఇద్దరికి త్వరగా పెళ్లి జరిగితే తన తిక్క కుదురుతుంది. అవును, ఇంత పెద్ద ఫామ్ ఉంది కదా, ఈ ట్రీస్ అన్నిటికీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వదినా, పైనున్న దేవుడు అన్నీ చూస్తుంటాడు. సూర్యన్నని నిన్ను ఒకటి చేస్తాడు. ఆ సామాన్యకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాడు. సర్దార్, ఈ ట్రీస్ కి ఏం మందు కొడతారు? వదినా, నువ్వెంత మాట మార్చి తప్పించుకోవాలని చూసినా నా మాట మాత్రం ఒక్కటే. అన్నయ్య నువ్వు ఒక్కటవుతారు. బాలవాకు బ్రహ్మవాకు అంటారు కదా, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వు చూస్తూ ఉండు. చెప్తానే, నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలా నేను ఆలోచిస్తుంటే నాకు నువ్వే మంచి క్లూ ఇచ్చావు. నువ్వు ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న సూర్య ఇచ్చిన రింగ్ ఇక నీకుండదు. వదినా, పైనున్న దేవుడు అన్నీ చూస్తుంటాడు. సూర్యన్నని నిన్ను ఒకటి చేస్తాడు. వదినా, నువ్వెంత మాట మార్చి తప్పించుకోవాలని చూసినా నా మాట మాత్రం ఒక్కటే. అన్నయ్య నువ్వు ఒక్కటవుతారు. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. చెప్తా.
నమస్కారం బాబు. జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి. అనయ్య నువ్వు కార్ డ్రైవ్ చేయి, నేను నీ పక్కన కూర్చుంటా. బాయ్ అక్క. సూర్యబాబు. బాయ్ వదినా. బాయ్ అన్నయ్య. బాయ్ వదినా. స్టాప్ స్టాప్. ఏమైంది ఫ్రెండ్? నా రింగ్ కనిపించట్లేదు చంద్ర. ఏమైంది సాముదినా? నా రింగ్ కనిపించడం లేదు. రింగ్ కనిపించుకోవడం ఫ్రెండ్. ఎక్కడ పడేశాను? ఏమైంది వదినా? రింగ్ కనిపించట్లేదు. రింగ్ పోయిందా? కార్లో అయితే లేదు, కిందేమైనా పడిందేమో. నాన్న ఏమైందిరా? వదింది రింగ్ పోయిందంట, వెతుకుదాం పదండి. రేయ్ మీరు ఎటు వెళ్ళకండి, మీరు ఎటు వెళ్ళండి.
ఇంత తోటలో గొలుసు ఎక్కడ ఎత్తుకుతా శామ్? పద శామ్. నీ గొలుసు ఎక్కడికి పోదు శామ్? చీకటి పడుతుంది. రేపు పని వాళ్ళు వెతికి తీసుకొస్తారు శామ్. నేను రాను చంద్ర. కావాలంటే మీరు వెళ్ళండి. ఆ చైన్ రింగు దొరికితేనే గానీ నేను రాను. మీరు వెళ్ళండి. అది కాదు శామ్, నేను చెప్పేది విను. ఈ టైంలోనే కాదే, నువ్వు ఏ టైంలో వెతికినా ఆ ఉంగరం నీకు దొరకదు. ఇది నా చైనే. అమ్మమ్మ ఇచ్చిన చైనే. ఈ గొలుసు ఇక్కడ ఉందంటే ఖచ్చితంగా దీనికున్న ఉంగరం కూడా ఇక్కడ ఉండే ఉంటుంది. ఫ్రెండ్, చైన్ దొరికింది కదా, రింగ్ కూడా తప్పకుండా దొరుకుతుంది. మన వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. అందరు వెతుకుతున్నారు కదా. టైం అవుతుంది, మనం బయలుదేరదాం ఫ్రెండ్. ఆ రింగు తొడిగే వరకు తను రాదు చంద్ర. అడగటం అనవసరం. ఇది నా చైనే. అమ్మమ్మ ఇచ్చిన చైనే. అనయ్య, బిర్యానీ తీసుకో. ఇది తింటే హుషారొస్తుంది. కానివ్వండి. ఏయ్, ముందు నువ్వు హ్యాండ్స్ వాష్ చేసావా, లేక ఆ డర్టీ హ్యాండ్స్తోనే పెడుతున్నావా? అమెరికాలో చేతులు కాగితాలతో తుడుచుకుంటారంట కదా, కానీ మా దేశంలో స్వచ్ఛమైన నీటితోనే చేతులు కడుక్కుంటాం. అది శుభ్రంగా. కనీసం ఈ ప్లేట్ అయినా వాష్ చేసావా? ప్లేటే కాదు, బిర్యానీలో ఉన్న చికెన్ కూడా ఫెనాయిల్ డెటాల్తో కడిగాడు. వదినా, తీసుకో. ఆకలిగా లేదురా. వదినా, మీ రింగ్ దొరుకుతుంది. నేను చెప్తున్నాను కదా, పొద్దున్నే వెతుకుదాం. తినొదినా. నాకొద్దు సర్దార్. నా కోసం తినొదినా, ప్లీజ్ ప్లీజ్ వదినా.
ఒక్కసారి నా చేత్తో చేసిన బిర్యానీ తింటే అస్సలు వదిలిపెట్టావు. తినొదినా? నువ్వు చేసావా? అవును. ఇంత చిన్న ఏజ్ లోనా? చిన్న వయసు నుంచే గొప్పగా ఎదగడానికి ప్రయత్నించాలని సూర్యనే నాతో చెప్పాడు. నేను అదే ఫాలో అవుతున్నాను వదినా. తినొదినా? ఎలా ఉంది చెప్పు. నిజం చెప్పునా? చెప్పొదినా? సింప్లీ సూపర్. నోరంతా మండిపోతుంది. What nonsense is this? It is so spicy. ఇంత కారం ఎలా తింటారో? అలా కారం తింటాం కాబట్టి మాకు పౌరుషం ఎక్కువ. ఎవరేమన్నా అస్సలు పడం. అయినా కారం ఎక్కడుందక్క? రుచిగా కమ్మగా ఉంటే. Just shut up. ఒరే సర్దార్, నా నోరు మండిపోతుంది. Do something. అక్క ఏమైంది? కారంగా ఉందా? ఉండు, ఇప్పుడే వస్తాను. అక్క ఈ పెరుగు తిను. తీసుకో అక్క. What is this curd? Cow curd, buffalo curd. మేక పెరుగు. What? మేక అమ్మా. మేక అంటే గోటు. తెలుగు వాళ్ళుగా పుడతారు, తెలుగు మాత్రం రాదు. కర్మ. గాడిదకేం తెలుసు అటుకుల రుచి అని. మేకపాలు ఎంత శ్రేష్టమో, ఆ పాలతో తయారు చేసిన పెరుగు ఇంకెంత శ్రేష్టమో ఈవిడ గారికేం తెలుస్తుందిలే. Padma, this is too much. రే సర్దార్, నిజం చెప్పు. నేను నిన్ను కొట్టానని నాకు మాత్రమే కారం వేసావు కదా? అక్క మేము డబ్బు లేనోళ్ళమే కానీ మనసు లేనోళ్ళం కాదు. బాగా చెప్పా సర్దార్. సూర్య, ప్రతిసారి వాడిని సపోర్ట్ చేసి నన్ను వీళ్ళందరి ముందు ఇన్సల్ట్ చేయడం ఐ డోంట్ లైక్ ఇట్. నిన్నెవరూ ఇన్సల్ట్ చేయట్లేదు. ప్రతిసారి నిన్ను నువ్వే ఇన్సల్ట్ చేసుకుంటున్నావు. ఇప్పుడు కూడా అంతే. కడుపుకింత అన్నం పెట్టిన వాళ్ళ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి నిన్ను నువ్వే ఇన్సల్ట్ చేసుకుంటున్నావు. నీ మీద వాడికి కోపమే ఉండుంటే వాడి చేత్తో నీకు అన్నం వడ్డించేవాడే కాదు. నువ్వు కారం కారం అని అరవగానే కంగారుగా పరిగెత్తుకుని వెళ్ళి పెరుగు తెచ్చిచ్చేవాడు కాదు. నువ్వు నీ చేత్తో వాడిని కొట్టావు, కానీ వాడు తన చేత్తో నీకు అన్నం పెట్టాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ తోటని మమ్మల్ని నమ్ముకొని మేమన్నా మా కుటుంబం అన్నా ఎంతో ప్రేమతో ఉంటున్న వీళ్ళని అవమానిస్తే అది మమ్మల్ని అవమానించినట్టే. చూడు, చెమటోడ్చి పనిచేసే వాళ్ళ దగ్గరే విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం గురించి తెలుసుకోవాలంటే నీకు జీవితం సరిపోదు, ఇంకో జన్మ ఎత్తాలి. సూర్య, నువ్వు ఎంత చెప్పినా వేస్టే. చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే. వదిలేసేయ్. నీ సంగతి తర్వాత చెప్తాన్రా. రే సర్దార్, తన మాటలేం పట్టించుకోకు.